ఏంట్రా ఇలా సడన్ గా ఊడిపడ్డావు? ఫంక్షన్ ఉందని కొడుకు ఫోన్ చేశాడా ఏమిటి? ఈడేంటి సడన్ గా దిగబడ్డాడు? కొంపదీసి మొత్తం ప్యాకెట్ల పోగొట్టాడు ఏంటి? నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న గుర్తుండదా ఏంటి తాతయ్య? అందుకే వచ్చారు. ఏరా నీకు నువ్వే గుర్తుండవు, ఇంకా వీళ్ళ విషయం ఎలా గుర్తుందిరా నీకు? అత్తయ్య మావయ్య కూడా వ్రతం పీటల మీద కూర్చోవచ్చు. బ్రహ్మాండంగా చెప్పావు తల్లి. వ్రతం ఏంటి, పీటలేంటి? బావగారికి ఏం తెలిసినట్లేదే. ఇప్పుడు ఏం జరిగిందంటే సరిగ్గా టైంకి వచ్చి ఏంటంటావేంట్రా? వీడికి విషయం తెలిసినట్లేదు. ఇవాళ వీళ్ళ పెళ్లి రోజు. ఈ పూట వ్రతం, సాయంత్రం ఫంక్షను. అరుగో మీ వియంకుడు వాళ్ళు కూడా వచ్చేసారు. నమస్కారం అమ్మా. నేను వీళ్ళ మ్యారేజ్ డేని రాలేదు. మరి ఇవాళ శారద వర్ధంతి, మర్చిపోయారా? అయ్యో, ఆ విషయం మేము మర్చిపోయాంరా. అవునండి, మేము అదనే వచ్చాం. ఏం పర్వాలేదులే తాతయ్య. అలా అంటావేమిట్రా? అది జరపటం మన బాధ్యత. ఈ మ్యారేజ్ డేలు, బర్త్డేలు ఒకరోజు వెనక ముందుగానైనా జరుపుకోవచ్చు, కానీ పరమపదించిన వాళ్ళ పవిత్ర కార్యం తప్పకుండా తిథి రోజే జరపాలి. ఆత్మతృప్తి కలిగించటం మన ధర్మం. పున్నామ నరకం నుంచి స్వర్గానికి పంపే కార్యక్రమం రాది. దాన్ని వాయిదా వేయటం తప్పు. పెద్దబాబు గారు చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు. ఎక్కడికి రా బ్యాగ్ తీసుకుని బయలుదేరారు? ఇవాళ అమ్మ సంవత్సరికం కదా నానమ్మ. అవునరా, ఆ సంగతే మర్చిపోయాం. పర్వాలేదులే తాతయ్య. పర్వాలేదేమిట్రా, ఎక్కడికి బయలుదేరారు? అత్తయ్య గారి సంవత్సరికం చెరువు దగ్గర చేద్దామని. ఇక్కడ వేరే కార్యక్రమం ఉంది కదా అమ్మమ్మ గారు. ఏరా, మర్చిపోయామని కోపం వచ్చిందా? చెరువుకొని బయలుదేరారు. మరి ఇంకెక్కడ చేయగలం తాతయ్య గారు? మంచి నిర్ణయం. ఇదేదో బాగుంది గ్రాని. ఏంట్రా మాటలు? శారద ఇంటి పెద్ద కోడలు. ఇంతమంది తన వాళ్ళుండి చెరువు దగ్గర చేయడం ఏంటి? అయితే ఇప్పుడు ఈ వ్రతం కోసం తీసుకొచ్చిన పీట, తోరణాలు తీసేసి వ్రతం క్యాన్సిల్ చేసి పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేస్తారా? గ్రాండ్గా చేయాలనుకున్న మా మ్యారేజ్ డే ఫంక్షన్ని క్యాన్సిల్ చేస్తారా? చేస్తే తప్పేంట్రా? వాళ్ళమ్మ కార్యక్రమం వాళ్ళు చెరువు దగ్గర చేస్తే మీకొచ్చే కష్టం ఏంటి? వచ్చే నష్టం ఏంటి? పోయిన వాళ్ళ ఆత్మతృప్తి కోసం బతికున్న వాళ్ళ సంతోషాన్ని వదులుకోవాలా? అయినా ఆవిడ ఎప్పుడు నా ఇల్లు, నా వాళ్ళు అని అనుకోలేదుగా. వదిలేసి వెళ్ళింది. వద్దనుకుని పోయిన ఈ ఇంట్లో కార్యం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆవిడ గారు ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. సాకేత్, మా అమ్మ గురించి ఒక్క మాట అధికంగా గాని అనవసరంగా గాని మాట్లాడితే ఊరుకునేది లేదు. రఘురామ్, ఇవాళ ఆవేశాలకు పోవద్దు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అత్తయ్య గారి కార్యం చేయాల్సిన వాడివి. నేనేం ఆవేశపడలేదు. వాడు అన్నాడు కాబట్టి అనాల్సి వచ్చింది. పద సీత. రఘురామ్, ఆగరా. గ్రాని, ఆగమని ఆ శ్రాద్ధాలు, కర్మలు ఇక్కడ పెట్టించాల్సిన అవసరం లేదు. శుభకార్యాన్ని క్యాన్సిల్ చేసి అశుభం జరపొద్దు. నాకు అసలే సెంటిమెంట్స్ ఎక్కువని నీకు తెలుసు. ఇవాళ జరగాల్సింది వాయిదా వేస్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. గ్రాని, నువ్వు మాట తప్పిందని అవుతావు. వ్రతం క్యాన్సిల్ చేస్తే మాత్రం బాగుండదు. ఒక శుభం అశుభం ఒకేసారి ఒకే ఇంట్లో ఎట్లా చేస్తారో. రే రాధాకృష్ణ, ఎక్కువగా మాట్లాడావంటే ముందు నీ పిండ ప్రదానం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త.